తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం అయితే అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి దాదాపుగా 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ప్రస్తుతానికి తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఒక రకంగా సరే, గెలుపోవటములు రాజకీయాల్లో సహజమైనప్పటికీ కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయలేక చేతులెత్తేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ నాయకత్వం మీద ఆ నమ్మకం లేకపోవటం. ఇక్కడ మనం ఎందుకు నమ్మకం లేదంటున్నామంటే, గతంలో పార్టీలో ఉండి ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాడినటువంటి గతంలో లేవు. బీఆర్ఎస్ పార్టీని గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడో ప్రారంభించినప్పటికీ కూడా ఆ రాష్ట్ర విభజన తరువాతే దీని ఉనికి అనేది మొత్తానికి తెలిసిన పరిస్థితి. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ తర్వాత కంటిన్యూగా రెండు సార్లు వీళ్ళే అధికారంలో ఉండటంతో వీరికి ఏంటంటే ప్రతిపక్షం నుండి పోరాడే అవకాశం ఇప్పటి వరకు రాలా. బట్ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకరే గెలవడం అనేది సాధ్యపడే విషయం కాదు. మరి ఎందుకు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పట్టుదల ఇప్పుడు లేదు అంటే, పరిస్థితులన్నీ కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా మారాయి. అన్నిటికీ మించి కవిత, ఎవరైతే కేసీఆర్ కుమార్తె కవిత ఉందో, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి నేటికి కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇదే సమయంలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి పక్కకు తప్పుకోవటం, రాష్ట్ర పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చి నేను దేశంలోనే చక్రం తిప్పుతానన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ విలీనం కాక తప్పని పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీలో విలీనానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికే కేంద్రం నుంచి కూడా అందుకు సంకేతాలు అందాయి. గతంలో కూడా హరీష్ రావు, కేటీఆర్లు తరచూ ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. ఎందుకు వెళుతున్నారు అంటే, బీజేపీ నేతలు కలవడానికి. డైరెక్ట్గా హోంమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ కలవకపోయినప్పటికీ కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు ఒక కీలక గవర్నర్, ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఒక గవర్నర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో మొదటి దఫా చర్చల్లో పెద్దగా ఫలితం లేకపోయినప్పటికీ కూడా రెండో దఫా చర్చల్లో కొంత పురోగతి అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని మీడియా కథనాల ప్రకారం బీఆర్ఎస్లో విలీనం చేస్తే, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తే ఏంటి వారికి లాభం అనే దాని మీద అడిగిన నేపథ్యంలో కేసీఆర్కి అయితే ఒక గవర్నర్ పదవి, అలాగే హరీష్ రావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి ఓకే అన్నట్టుగా తెలిసింది. మరి ఇక్కడ కేటీఆర్ భౌతివ్యం ఏంటి? కేటీఆర్ భౌతివ్యం ఏంటంటే, కేటీఆర్కి ఎటువంటి హామీ దక్కలేదు. ఒక రకంగా ఏంటంటే, కేటీఆర్నే కీలకంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి గతం నుంచి కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఒకనొక దశలో దాదాపుగా మధ్యలోనే రెండవ దఫా సీఎంగా ఎన్నికైన సమయంలోనే మధ్యలోనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసేస్తున్నారు అన్న స్థాయిలో ఒక ఊపు కూడా తెచ్చేశారు. బట్ తర్వాత గతంలో హరీష్ రావు వ్యతిరేకించారనో లేదా పార్టీలో కొంతమంది వ్యతిరేకించారనో మొత్తానికి కేసీఆర్ అయితే వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. సరే, అదంతా అంతర్గత గొడవలు, దాన్ని పక్కన పెడితే మరి ప్రస్తుత భౌతవ్యం ఏంటంటే ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారింది. కానీ బీజేపీలో విలీనం కాక తప్పని పరిస్థితి. అయితే కవితకు బెయిల్ ఇస్తారనే ఉద్దేశంతోనే బీజేపీలో విలీనానికి అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా దీన్ని అంగీకరిస్తున్నారంటే అంగీకరించిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా రోజులు ఒకేలాగా ఉండవు. ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, బట్ కానీ 5 ఏళ్ల పాటు కేసీఆర్ గారు నిలబడగలిగితే ఏమో తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ ఇక్కడ నిలబెట్టుకునే సమర్థత లేదు. ప్రతిపక్ష హోదాలో నిలబడి పోరాడే సమర్థత అంతకంటే లేదు. ఇంకో పక్క రేవంత్ రెడ్డి తెలంగాణలో వేటాడేస్తున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, దాంతోపాటు కాళేశ్వరం వ్యవహారం ఉందో, వీటన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఒక రకంగా వేట మొదలు పెట్టింది. సో వారి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా బీజేపీ పంచిన చేరాల్సిన పరిస్థితి. వీటన్నిటికీ మించి కవిత బెయిల్ విషయంలో ఖచ్చితంగా బీజేపీ సహాయ సహకారాలు తప్పని పరిస్థితి అనేది వాళ్ళకి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. బీజేపీ అంగీకరించిందా లేదా అనేది మనం ప్రత్యక్షంగా చెప్పలేం, కానీ కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతల ద్వారా చర్చలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తుంది. సరే, దానికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది అనుకుంటే, లేదు కాంగ్రెస్లోనే విలీనం చేస్తున్నారు, వాళ్ళకి ఆ పదవి అని చెప్పి బీజేపీ విమర్శించింది. బట్ అయితే తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పే మాటలకు జరుగుతున్న కింద క్షేత్రస్థాయి వాటికి పొంతం లేకుండా మరి ఎందుకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఢిల్లీ పదే ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలిశారనే ప్రశ్నకు బీజేపీ నేతల నుంచి సమాధానం లేదు.
కలిసింది బీజేపీ నేతల్ని. మధ్యలో ఒక వ్యక్తి గవర్నర్గా ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా అంటే ఇటు మోడీకి ఇటు కేసీఆర్కి మధ్య మధ్యవర్తిలాగా వ్యవహరించి ఇరుపక్షాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగైతే తెలుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దీన్ని బలంగా ఖండించకపోవటం అనేది కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందా అనే అనుమానాలకు తావుతీస్తుంది. ఎందుకంటే వాస్తవానికి బీజేపీలో విలీనం అనే వార్తను చాలా తీవ్రస్థాయిలో ఖండించాలి బీఆర్ఎస్ పార్టీ, కానీ పెద్దగా స్పందించట్లేదు. కీలక నేతలు ఎవరు కూడా చోటామోటా నేతలు స్పందించడమే తప్ప కీలక నేతలుగా ఉన్న వాళ్ళు దీన్ని కరాఖండిగా డంకాబద్ధంగా ఖండించే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే క్షేత్రస్థాయిలో ఆల్రెడీ వర్క్ జరుగుతున్నమాట వాస్తవమే. కాబట్టి ఏదో మీడియా ప్రతినిధులు అడిగితే అబ్బాయి అలాంటిది ఏమి లేదు, వాళ్ళు ఏదో కథనాలు రాసుకుంటున్నారు, అన్నిటికీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సూచాయిగా తప్పించుకుంటున్నారు తప్ప వాస్తవాలకి గట్టిగా ఖండించే ప్రయత్నం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు నిలబడతాం తప్ప మేము ఎట్టు కదిలే పరిస్థితి లేదని కానీ చెప్పట్లేదు. ఇక అన్నిటికీ మించి కవిత విషయంలోనే ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ నెల 28వ తారీఖున 26వ తారీఖున మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్ అయితే విచారణకు రాబోతుంది. ఒకవేళ ఈసారి గన కవితకు బెయిల్ వస్తే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది కొంతకాలం హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా వీళ్ళు ఎందుకు ఇక్కడ ఒక అడుగు వెనకేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ నేతలు అంటే ఖచ్చితంగా కవిత గురించి అని చెప్పుకోవాలి మనం. సో కాబట్టి ఒకవేళ కవితకు గన బెయిల్ వచ్చేస్తే ఇక బీజేపీలో విలీనం అనే దానికి ఒక రకంగా ఫుల్ స్టాప్ పడినట్టే. కొంతకాలం భవిష్యత్తులో ఏం జరుగుతుందో పక్కన పెడితే కొంతకాలం ఫుల్ స్టాప్ పడినట్టే. కవిత బయటకు వస్తే వీళ్ళు దాదాపుగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దాదాపుగా హ్యాపీగా ఫీల్ అయ్యి సేఫ్ అయ్యే పరిస్థితి. బట్ అలాగని చెప్పి మరి ఇతర అంశాల్లో తప్పించుకుంటారంటే కష్టమే. నేను ఇందాకే చెప్పా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు పెడితే కాళేశ్వరం వరకు అనేక స్కాములు అనేవి వీళ్ళని వెంటాడుతున్నాయి. ఒకవేళ కవిత బయటకు వచ్చినా ఈ స్కాముల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ మెడకైతే ఏదో ఒకటి చుట్టుకోవడం ఖాయంగా కనపడుతుంది. ఇదే సమయంలో కేటీఆర్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. కాబట్టి మరి కవిత బయటకు వచ్చినా కానీ మేము ఉండాలి, కాపాడుకోవాలి, మా పార్టీని కాపాడుకోవాలి, మా ఉనికిని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విలీనం వైపు చూడొచ్చు. అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలు విలీనం కంటే కూడా పొత్తు, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో పొత్తు పెట్టుకుని వారితో ముందుకు నడుస్తుందో అదేవిధంగా మనం కూడా పొత్తుతో ముందుకు వెళదాం తప్ప విలీనం వద్దనేది పరిస్థితి. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు గతాన్ని కూడా గుర్తు చేస్తున్నారట. బీజేపీ హైకమాండ్కి ఏమని, గతంలో కేసీఆర్ చెప్పింది ఏంటి, కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి, నాడు టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీని కలిశారు. సరే గెలిచిన తర్వాత ఈయనేదో నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని అడగటం, దానికి కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించడం ఇదంతా తెలిసిందే. సార్ ఎప్పుడైతే తిరస్కరించారో నాకు ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వకపోతే ఇక నాకెందుకు, ఉంటే ఏంటి ఊడితే ఏంటని తెగేసి ముందుకు రావటం, అనుకోకుండా ప్రజలు కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చాడు అన్న ఉద్దేశంతో నాడు సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉండదో మనందరికీ తెలుసు, తెలంగాణ సెంటిమెంట్. సో కాబట్టి కేసీఆర్కి పట్టం కట్టారు. రెండోసారి కూడా అదే సెంటిమెంట్ పనిచేసింది, బట్ మూడోసారి పనిచేయలేదు. ఏదైనా 5 ఏళ్ళు 10 ఏళ్లలో సాధారణంగా కొనుమరుగైపోతుంది. బట్ మూడోసారి కూడా కేసీఆర్ ఆ సెంటిమెంట్ని వాడుకుని గెలవాలని ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు నమ్మలేదు. సో కాబట్టి అలాగే విలీనం చేస్తారని చెప్పి కేసీఆర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీలో కూడా చేస్తాడు అంటే మనం నమ్మలేం. పొత్తుకైతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దని చెప్పి బీజేపీ అధిష్టానం అంటుంటే, లేదు పొత్తుతోనే ముందుకెళ్దామని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తానికి తెలంగాణలో కేసీఆర్కి అయితే గడ్డు పరిస్థితులు వచ్చాయి. పార్టీని విలీనం చేయకపోతే నిలబెట్టుకునే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన.